ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. త్రిపురాంతకం పుణ్యక్షేత్రములో వెలసియున్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలాత్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్యవైశ్య అన్నదాన సత్రమునందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళములు సమర్పించిన దాతలు ఎర్రగొండపాలెం పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు రాచిమడుగు అన్నపూర్ణమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనవడు కందగట్ల మణికంఠ శ్రీమతి ఉషారాణి గారి దంపతులు 1000 రూపాయలు, నర్సరావుపేట పట్టణ వాస్తవ్యులు ఏవి కృష్ణప్రసాద్ గారు 1116 రూపాయలు, మార్కాపురం వాస్తవ్యులు చెరుకుల గురుదత్తారెడ్డి గారి జన్మదిన సందర్భమున వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ పట్టణ వాస్తవ్యులు రామ్ సాయి గారు 500 రూపాయలు, విజయవాడ పట్టణ వాస్తవ్యులు శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, విజయవాడ పట్టణ వాస్తవ్యులు డి ఆంజనేయులు గారు 500 రూపాయలు, విజయవాడ పట్టణ వాస్తవ్యులు మల్లెల నరసింహారావు గారు 500 రూపాయలు ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళమును సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్లవేళల్లా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యములతో తొలతూగేలా చూడాలని పరమేశ్వరుని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, క్యాబేజీ ఇగురు, గోంగూర రోటి పచ్చడి, పప్పుల పొడి, క్యారెట్ రైస్, కేసరి పీస్, పెరుగు వడ, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థములు తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 142 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండుట వలన చలవదనం కొరకు మన ఆర్యవైశ్య సంఘం అన్నదాన సత్రమునకు వంశపారపర్యంతరం అన్నదాత అయినటువంటి ప్రొద్దుటూరి వాస్తవ్యులు శ్రీ ముడియం బద్రీనారాయణ గారి సూచనల మేరకు అన్నదానమునందు పెరుగు వడను ఏర్పాటు చేయడమైనది. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో అన్నదానం చేయండి. శ్రీమద్ బాలాత్రిపుర సుందరీ దేవి అమ్మవారి కరుణా కటాక్షములను ఎల్లవేళల్లో పొందండి. స్వామి అమ్మవార్ల దర్శనమునకు విచ్చే భక్తులకు ఏసీ అండ్ నాన్ ఏసీ అన్ని వసతులతో కూడిన రూములు అన్ని వేళల యందు లభించును. రూమ్ కొరకు 9490387155 నంబరుకు ఫోన్ చేసి ముందుగా రిజర్వ్ చేసుకునవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీమద్ బాలాత్రిపుర సుందరీ దేవి ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, మార్కాపురం జిల్లా. ఏం చేస్తున్నారు? తేలపురులు అమ్మవారి దర్శనం అయింది. ఇప్పుడు వెళ్ళి ఓకే ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా అనిపించింది? గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూగా ప్రతి శుక్రవారం మాత్రం జరుగుతుంది. ఇక్కడ మేనేజ్మెంట్ ఆర్యవైశ్యులు అయినప్పటికీ కూడా అన్ని వర్ణముల వారికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తున్నారు. అమ్మవారి దర్శనం ఇప్పుడు వెళ్ళాలి. దర్శనం అంటే లేట్ అయింది, టెంపుల్కి రావడం లేట్ అవ్వడం వల్ల లేట్ అవుతుంది. అంటే ఒకసారి ఎప్పుడైనా 1:30కి 1 గంట నైవేద్యం టైం కాబట్టి ఆ గంట బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ 2 నుంచి 3 దాకా 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా సార్, ఎలా ఉంది సార్? ప్లేస్ కూడా తెలియదు, ఆయన దగ్గర నుండి తీసుకుని మన బండిగా తీసుకొచ్చి దారి చూపించి తీసుకొచ్చాం. ఓకే, ఇది టెంపుల్కి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొంచెం లోపలికి ఉండటం వల్ల ఏంటంటే యాత్రికులు గుర్తించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకేంటి సార్, ఈ అన్నదాన సత్రం గురించి భోజనం చేశారన్నారు కదా, ఇంకేమైనా మార్పులు చేర్పులు కానీ ఇంకా మీ అమూల్యమైన సలహాలు ఏమైనా ఉంటాయి సార్? లేదు, బాగుంది సార్, చాలా బాగుంది. ఇంట్లో భోజనం చేసినట్టు చుట్టాలంటే మన ఎలా చేస్తారో అలాగే పెట్టారు. 1-2 సార్లు అడిగి మరి ఏం కావాలని అడిగి చేస్తున్నారు. విజయవాడ నుంచి తిరుపతి ఇదే ఫస్ట్ టైమా గతంలో వచ్చిన్నారా? ఎలా ఉందండి అమ్మవారి దర్శనం, ఎలా జరిగింది?
బాగా జరిగింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? రుచికరంగా ఉందంటారా? ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా? ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. బయట చాలా చోట్ల కన్నా ఇప్పుడు మీకు వడ్డించే విధానంలో కానీ మీకేమైనా ఇబ్బందికరంగా అనిపించిందా? ఇబ్బందికరం చాలా బాగుంది. పదార్థాలు ఎలా ఉన్నాయి? అన్నీ కూడా బాగా రుచిగా అనిపిస్తుంది. ఏ నుంచి వస్తున్నారండి? విజయవాడ. విజయవాడ. గతంలో వచ్చినారండి, ఇప్పుడు ఫస్ట్ అమ్మవారి దర్శనం అయిపోయిందండి. ఎలా జరిగిందండి అమ్మవారి దర్శనం? శివాలయం దర్శనం అయిపోయిందా? శివాలయం వెళ్ళాలి. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, చేసామండి. ఎలా ఉందండి? చాలా రుచిగా, చాలా శుభ్రంగా, పద్ధతిగా వడ్డించే పద్ధతి కానీ రుచి కానీ చాలా చాలా బాగుంది. హోటల్లో ఒక 300 500 రూపీస్ పెట్టినా ఇలాంటి రుచికరమైన భోజనం రాదు. చెప్పండి సార్, భోజనాలు ఏమైనా ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా కావాలని కోరుకుంటున్నారా? చాలా బాగున్నాయి సార్. ఇంటి భోజనం లాగా ఉందంటున్నారు. భోజనం లాగా ఉంది. వడ్డించే పద్ధతి కానీ, ఓకే సార్. ఉన్న రుచికరమైన పదార్థాలు కానీ ఓకే సార్. చాలా చాలా బాగుంది. ఏ నుంచి వస్తున్నారండి? విజయవాడ విజయవాడ దగ్గర చాలా చాలా ఓకే. అమ్మవారి దర్శనం అయిపోయిందండి. అవలేదు సార్, 3:30. ఇప్పుడు భోజనానికి వెళ్ళాలి అంటే ఈ టైం అని వచ్చేసి నైవేద్యానికి ఆపుతారు కాబట్టి ఓకే. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, అవును సార్. ఎలా అనిపించింది? ఉంది సార్, ఎలా ఉన్నాయి మా భోజనాలు ఎక్కడ? బాగుంది. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా కావాలని కోరుకుంటున్నారా? లేదు సార్, అన్నీ బాగుంది. ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బందికరం అనిపిస్తుందా? లేదు సార్, అంతా మంచిగా. విజయవాడ నుంచి వస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం గతంలో వచ్చిన్నారా? ఇదే ఫస్ట్ టైం. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? అయినా శివాలయం దర్శనం చేసుకున్నారు, ఇంకా చేసుకోలేదు. ఇప్పుడు నైవేద్యం టైం కాబట్టి 3 తర్వాత మళ్ళీ దర్శనం ఉంటుంది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదమ్మా, ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది సార్. ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులను కోరుకుంటున్నారా? ఏం లేదు సార్, చాలా బాగుంది. అన్నీ బాగుంది, మాకు బాగా నచ్చింది కూడా. ఓకే. విజయవాడ నుంచి వస్తాం. విజయవాడ నుంచి వస్తున్నారు. అమ్మవారి దర్శనం ఎలా జరిగిందమ్మా? బాగా ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా అనిపించింది? ఇంటి రుచుల్లాగే, ఇంటి భోజనం లాగా ఉంది. భోజనం లాగా ఇంటి రుచుల్లాగే మనం సొంతగా వండుకొని చేసుకున్నట్టుగా బాగుంది. ఓకే మా. ఇంకా ఏమన్నా మీరు ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా కోరుకుంటున్నారా? ఏ మార్పులు ఏమీ లేవండి, తేడా అనేది ఏమీ లేదు. మన ఇంటి వాళ్ళు వడ్డించినట్టే ఉంది, మన ఇంట్లో భోజనం చేసినట్టే ఉంది. ఓకే అమ్మా. అన్నదాన స్వామి గురించి ఏమన్నా తేడా ఉంటే చెప్పాలి, కానీ మన ఇంటి భోజనం లాగా ఉంటే ఇంకా దాన్ని మనం సందేహించే పని ఏం లేదు కదా. ఓకే.